శ్రీశ్రేణి ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 53వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృతంలో శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు, తర్వాత తెలుగులో పద్యాన్ని కూడా విని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇది కూడా అమ్మవారి నేత్రానికి సంబంధించింది అన్నమాట. ముందుగా శ్లోకాన్ని విందాం. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయ విభాతి త్వన్నేత్రత్రితయమిదం ఈశానదయితే పునఃసృష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. శంకర్లు వారు అమ్మవారి నేత్రంలో 3 వర్ణాల గురించి చెప్తూ సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పారు. బాలార్క గారు తన గాత్రంలో ఆ భావాన్ని ఇమిడ్చి చాలా చక్కగా మనకు అందించారు. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ శ్లోక ప్రతిపదార్థానికి వెళ్తే గనక, ఓ జగజ్జనని, ఈశాన శివుని యొక్క దయితే భార్యవైన పార్వతీమాత ఇదం ఈ త్వత్ నేత్ర త్రితయం నీ 3 నేత్రాలు వ్యతికరిత తమతో సంబంధం పెట్టుకున్న లీల విలాసము కొరకు ధరించిన అంజనతయ కాటుకాగుడిచే విభక్త విభజించిన త్రైవర్ణ్యం 3 రంగుల కలదై ఉపరతాన్ బ్రహ్మమున లయమైన దేవాన్ దేవతలైన ద్రుహిణి బ్రహ్మ హరి విష్ణువు రుద్రాన్ రుద్రుడు అనే వారిని పునః మరల సృష్టించుటకు రజః రజోగుణము, సత్వం సత్వగుణము, తమః తమోగుణము, ఇతి అని గుణానాం గుణములు త్రితయం 3ంటిని బిభ్రత్ ఇవ ధరించుచున్న దాని వలె విభాతి ప్రకాశిస్తున్నావు అంటూ అమ్మవారి కాటుకకి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు శంకర భగవత్పాదుల వారు. తాత్పర్యానికి వస్తే, ఓ సదాశివుని ప్రియురాల, నీ 3 కన్నులు అర్ధవలయాకారంగా తీర్చిందై లీలా విలాసార్థం ధరించిన కాటుక కలిగినటువంటిదై ఒకదానితో ఒకటి కలిసి తెలుపు నలుపు ఎరుపు అనే 3 రంగులు కలదై గత ప్రళయంలో తనయందు లీనమైపోయిన బ్రహ్మ విష్ణు రుద్రులు అనే త్రిమూర్తులను మళ్ళీ విశ్వ సృష్టి కోసం సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాలను ధరించే దానిలాగా ప్రకాశిస్తున్నావు నువ్వు అంటూ శంకరుడు వారు ఇక్కడ దీని తాత్పర్యాన్ని చెప్పారనమాట మనకి. అంటే నీ 3 కన్నులు కాటుకు చేత వేరు చేయబడి అర్థవలయాకారంగా ఉండి ఎరుపు తెలుపు నలుపు రంగుల్లో ఈ 3 గుణాలు ఏవి, రజస్సు తమస్సు సత్వగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలాగా ప్రళయాంతరములో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తిరిగి సృష్టించేట్లుగా ప్రకాశిస్తున్నాయి అంటూ ఇక్కడ అమ్మవారి కళ్ళ గురించి మళ్ళీ వర్ణన చెప్పబడింది మనకన్నమాట. మరి దీని విశ్లేషణలోకి వెళ్లే ముందు మనం తెలుగులో పద్యాన్ని కూడా వినేద్దాం. భవదక్షిద్వయ వైభవాంజనము త్రైవర్ణద్యుతుల్ నింపగా నవసానమున బ్రహ్మ విష్ణుహర సృష్ట్యారంభ కార్యక్రమ ఉత్సవమును జేయుదువమ్మ నీవును రజసత్వాది త్రైగుణ్యమున్ భవదీయాంజన రేఖ గోడి అది సంప్రాప్తించు మాహేశ్వరీ. అనురాధ గారికి అభినందనలు తెలుపుతూ చాలా చక్కగా పద్యాన్ని ఆలపించి వినిపించారు ఆవిడ.
ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్తే గనక ఆదిశంకరుల వారు అమ్మవారి కంటి కాటుకకి ఎంత శక్తి ఉందో తెలియజేస్తున్నారనమాట. అమ్మ, నీ 3 కళ్ళకి కాటుక ధరించడం వల్ల 3 కళ్ళు కూడాను తెలుపు, నలుపు, ఎరుపు రంగులు కలిగి ఉన్నాయి. ఈ రంగులు తెలుపు సత్వగుణాన్ని, ఎరుపు రజోగుణాన్ని, నలుపు తమస్సు తెలియజేస్తున్నాయి. అమ్మవారి వామ, దక్షిణ నేత్రాలకు ఈ 3 రంగులు ఉండడం వల్ల లలాట నేత్రం కూడా సహజంగా ఎరుపు రంగును, తెల్లగుడ్డు వల్ల తెలుపు రంగును, కాటుక పెట్టుకోవడం వల్ల నలుపు రంగును కలిగి ఉందన్నమాట. మొత్తం మీద తెలుపు రంగు మనకి సత్వగుణాన్ని, ఎరుపు రంగు రజోగుణాన్ని, నలుపు రంగు తమోగుణాన్ని సూచిస్తున్నాయి గదా! ఈ త్రిగుణాలకి సంబంధించిన వారు త్రిమూర్తులు అంటున్నారు శంకరుల వారు. బ్రహ్మ రజోగుణానికి, విష్ణు సత్వగుణానికి, రుద్రుడు తమోగుణానికి సంబంధించిన అధిదేవతలు. బ్రహ్మ సృష్టికారుడు, విష్ణు స్థితికారుడు, రుద్రుడు లయకారుడు. ఈ ముగ్గురు అధిదేవతలు అమ్మవారి ఆజ్ఞలను అనుసరించి వారి వారికి కేటాయించిన ఈ సృష్టి స్థితి లయ కార్యాలని నిర్వహిస్తున్నారు. జగత్ ప్రళయంలో ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు ఆవిడ దేవి కనుమూతలలో లీనమై మరల విశ్వ సృష్టికి కాలం ఆసన్నమైనప్పుడు అమ్మవారు తెరిచిన కన్ను నుండి వ్యక్తమై ఆమె ఆజ్ఞావర్తులై వారి వారి కార్యాలను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా సృష్టి స్థితి లయ వారి వారి బాధ్యతలుగా వాళ్ళు నిర్వహించేలాగా తన కను సన్నలతోటి వారిని ఆజ్ఞాపిస్తోంది ఆవిడ అని ఇక్కడ శంకరుల వారి అభిప్రాయం అన్నమాట. అంటే అమ్మవారి 3 కళ్ళుల్లో కూడాను ఆ 3 రంగులు ఉన్నాయి. వారి పనులు అవి తెలియజేస్తున్నాయి అంటూ ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు. అలాగే గతంలో ప్రళయం వచ్చినప్పుడు జగత్తంతా నాశనం అయిపోయింది. ఆ సమయంలో కర్మక్షయమైన జీవరాశి అంతటికీ మోక్షం సిద్ధించింది. కర్మక్షయం కాకుండా ఉన్న జీవరాశి తమ కర్మను తమతో పాటు మూటకట్టుకొని మాయలో కలిసిపోతుంది. ఇప్పుడు భూమి జలంలోనూ, జలం అగ్నిలోనూ, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశం నందు, ఆకాశం అహంకారానందు, అహంకారం మహాతత్వం నందు, మహాతత్వము అవ్యక్తం నందు లీనమైపోయాయి కదా! ఆ అవ్యక్తమే మాయ అనబడుతుంది. ఈ రకంగా పంచభూతాలను, జీవరాశులను తనలో లీనం చేసుకున్న మాయ అనబడే అవ్యక్తం ఈ పరమేశ్వరిలో కలిసిపోతుంది. అదే ఇప్పుడు నిరాకారమై సృష్టి ప్రారంభానికి ముందు ఉంది ఈవిడనమాట. ఈ పరమేశ్వర తత్వానికి రూపం లేదు, గుణం లేదు, లింగ భేదమూ లేదు. సృష్టి ఆవిర్భావానికి జగత్తునంతటినీ తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ పరమేశ్వరి స్వరూపం ఒకటే. మళ్ళీ ఆవిడ సృష్టి చేయాలి అని అనుకుంది. ఎందుకు? తన లీలా వినోదం కోసం మాత్రం కాదు. అంతకుముందు ప్రళయం సంభవించినప్పుడు కర్మక్షయం కాకుండా ఆ కర్మతో పాటు తనలో లీనమైపోయిన జీవులన్నిటికీ కర్మక్షయం చేసి వాటికి మోక్షాన్ని కలిగించాలనే ఉద్దేశంతోటి ఈ జగత్తుని మళ్ళీ సృష్టించాలనుకుంది ఈ జగజ్జనని. ఈ సృష్టి ప్రారంభమైంది. నిరాకారంగా ఉన్న పరమేశ్వరుడి నుంచి సత్వగుణ ప్రధానమైన అవ్యక్తం బయటకు వచ్చింది. అదే మాయ. ఆ మాయ పరమేశ్వరి అధీనంలో ఉందన్నమాట. ఈ మాయ వల్లే మళ్ళీ సృష్టి స్థితి లయ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అవ్యక్తం నుంచి రజోగుణం ప్రధానమైన మహత్తత్వం వచ్చింది. అదే హిరణ్యగర్భుడు. ఆ మహత్తత్వం నుంచి తమోగుణం ప్రధానమైన అహంకారం పుట్టింది. అదే విరాట్ రూపం. ఈ రకంగా పరమేశ్వరుడి నుంచి సత్వ రజస్తమో గుణాల అయిన అవ్యక్త మహత్తత్వ అహంకారాలు ఉద్భవించాయి. దీన్నే మనకి క్రోవి పార్థసారథి గారి పుస్తకంలో కాటూరి వెంకటేశ్వరరావు గారు చక్కటి అనువాదం చేశారు అంటూ ఒక శ్లోకాన్ని కూడాను ఇవ్వడం జరిగింది. అది కూడా మనం తెలుసుకుందాం. కలుముల నీను నీదు తిగ కందుల కాటుక రేఖ దిద్దుటన్ తొలవెడి 3 వన్నియలు దోచెడి దీర్చినటుల్ నటేశ్వరి ప్రళయ విలుప్త రూపులగు బ్రహ్మహరీశ్వరులన్ సృజింపగా తలచిరజంబు సత్వమును
తామసముంధరించితేముకో. అంటూ చక్కటి పద్యం ద్వారా మనకి వివరించారన్నమాట. అమ్మవారి కాటుక కళ్ళు ఈ మూడిటిని కూడాను మనకి చూపిస్తుంది. అంటే నలుపు, ఎరుపు, తెలుపు ఈ 3 గుణాలని మనకి చూపించి అందులో ఈ సృష్టి రహస్యాన్ని ఇనుమడించుకుంది అంటూ చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. దీనికి సంబంధించిన యంత్రం గనక మనం చూస్తే అది అధోముఖ సమభుజ త్రికోణం హ్రాం బీజయుక్తమైనదనమాట అది. ఇప్పుడు చెప్పినట్టుగానే మనం బీజాక్షరాన్ని గాని, యంత్రాన్ని గాని మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖతః నేర్చుకోవాల్సిన విద్యలవన్నీ కూడాను. ఇకపోతే ఈ శ్లోకాన్ని ఏదైతే ఈ విభక్త త్రైవర్ణ్యం అన్న శ్లోకాన్ని మనం గనక చదువుకుంటే కార్యసిద్ధి జరుగుతుంది అంటూ పెద్దలు చెప్తుంటారు. కాబట్టి శ్లోకాన్ని మనం చక్కగా పఠించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చక్కగా చదువుకోవచ్చు అనమాట. మనకి బీజాక్షరం సిద్ధించట్లేదు, లేకపోతే ఆ యంత్రం దొరకట్లేదు, యంత్రం ఇవన్నీ నేర్చుకోలేకపోతున్నాం అనే బెంగ లేకుండా భగవత్పాదుల వారు మన కోసం ఇలాంటి శ్లోకాల్ని అందించడం జరిగింది. ఆ మహాత్ముడికి మరొకసారి ధన్యవాదాలు, ప్రణామాలు చెప్పుకుంటూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.